నేను చాలా విషయాలు చెప్పాను మీకు. నేను చెప్పానా? ఏం చెప్పాను? ఒక పరిధి వరకే నమ్ముతాం, అది రైట్. రోజమ్మ కరెక్ట్గా చెప్పారు. ఒక ఎక్స్టెండ్ వరకే మనం దేవుణ్ణి నమ్ముతాం. స్తోత్రం. మన ఆలోచన వరకు, మన పరిమితి వరకు. దేవుని గురించి మనకున్న అవగాహన ఏంటంటే, చెప్పండి, దేవుడు మనకు మేలు చేస్తాడు, ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు, ప్రార్థన చేస్తే అప్పులు తీరుస్తాడు, ప్రార్థన చేస్తే పెళ్ళి చేస్తాడు. చెప్పండి, ఇంకేం చేస్తాడు? ఇవన్నీ చేస్తాడని మనకు తెలుసు, కానీ అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయా మన జీవితంలో? ఇది ప్రాముఖ్యమైన విషయం. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయా? ప్రార్థన చేసిన వెంటనే బాగుపడిపోయిన అనుభవాలే ఉన్నాయా మన జీవితంలో కంప్లీట్గా? అంటే లేదు. దేవుని గురించి మనం ఎంత తెలుసు అనేది అనే దాని మీద మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. దేవుని గురించి మనకు ఎంతవరకు తెలుసు? ఇందాక మోషే పాస్టర్ గారికి ఒక కాల్ వచ్చింది. పాస్టర్ డేవ్ అని, ఎవరో పేరు పాస్టర్ డేవ్ అని వచ్చింది. దాంట్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. మీకు వెరిఫికేషన్ కూడా వచ్చింది చెప్పమన్నాడు. అదే అనయా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు, ఏంటో చూడమన్నాడు. చూస్తే వెరిఫికేషన్ కోడ్ అడుగుతున్నాడు, చెప్పేమన్నాడు. ఏమవుతుంది చెప్పేస్తే బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి, వాళ్ళు తీసుకుంటారు అనమాట. 6 డిజిట్ నెంబర్. అందుకని మీరు కూడా ఓటీపీలు అందరికీ చెప్పకూడదు. ఎవరో మీకు ఫోన్ చేయరు, మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, మేము ఓపెన్ చేస్తాం, ఈ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది చెప్పండి. ఏ బ్యాంక్ వాళ్ళు చేయరు మీకు ఫోన్, ఎవరు చేయరు. అర్థమవుతుందా? మోసగాళ్ళు చేస్తారు. అది తెలిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫోన్ ఎత్తి గబగబా ఇదిగోండి వచ్చింది 0335 అని చెప్తాం. ఎరిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. దేవునిని గురించి మనం ఎరిగి ఉండాలి. దేవునిని గురించి మనకి ఏమి తెలియకపోతే తెలియనట్టే ఉంటుంది. యేసు ప్రభు గురించి ఏం మాట్లాడతారు అంటే, అన్ని జనులు వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చెప్తారు. ఒక ఆయన అంటాడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని చెప్తాడు. ఆయనకి ఎంతవరకు తెలుసు అంటే అంతవరకే తెలుసు. యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చాడండి అంటాడు, అంటే ఆయనకి ఎంతవరకు తెలుసు? చెప్పరండి మీరు అమ్మా. అంతవరకే తెలుసు. మరి మనకు ఎంతవరకు తెలుసు అనేది ప్రశ్న. దేవుని గురించి మనకు ఎంతవరకు ఎరిగి ఉన్నాం? క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఆల్రెడీ చాలా విషయాలు మనం చూసాం. 3 భక్తుల గురించి కూడా చూసాం మనం. ఎవరి గురించి చూసాం? యోబుని గురించి చూసాం, అబ్రహాముని గురించి చూసాం, దావీదుని గురించి చూసాం. కొద్దిమందికి ఎందుకో వాక్యం ఎక్కట్లా. అర్థమవుతుంది. వాస్తవంగా ఈరోజు కూడా నేను చాలా బలహీనంగా మొవ్వెళ్ళా. ఎందుకో సెకండ్ సాటర్డే రోజున పని చేస్తున్నాం, కొంచెం పని చేసాను, దొడ్డంతా క్లీన్ చేద్దామని కొంచెం పట్టుబట్టాం, కానీ నీరసం వచ్చి కాపేసి స్నానం చేసి మొవ్వెళ్ళా. వెళ్ళేటప్పుడు అనుకున్న బండి మీదే అసలు ఏమీ లేదు ఓపిక. రాత్రి 2 అయింది మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి. పొద్దుట 4:30, 5 లేచా, లేస్తూ ఉందా పడుకుంటా ఉందా, నిద్ర పట్టట్లా, మెలకు వస్తుంది. ప్రభా కూర్చోగలంటావా అనిపించింది, కానీ దేవుడు తన వాక్కు ద్వారా
చాలా ధైర్యం ఇచ్చాడు, తృప్తి కలిగింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మీ మీ యొక్క శారీర బలహీనతలు, మీ ఆర్థిక స్థితిగతులు, లోక సంబంధమైన చింతలు, ఇవన్నీ పోయేది దేవుని దగ్గరే. మీరు దేవుని దగ్గర పోగొట్టుకోకపోతే ఇంకెక్కడ పోయి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిలో ఆనందించాలి. పార్టిసిపెంట్స్ లాగా ఉండాలి తప్ప ఆడియన్స్ లాగా ఉండకూడదు. ప్రేక్షకులాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోయేటట్టుగా ఉంటే పెద్ద ఏం అనకూడదు. ఎక్కువ శాతం అలాగే కూర్చుంటున్నారు ఇప్పుడు మందిరాల్లో. ఏమీ తెలియదు రుచి. మనము నమ్మడం కుదురుద్దా అంటే నమ్మగలం. ఎప్పుడంటే ఆయనని గూర్చిన పూర్తి అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఏ హేతువు చేత అంటే సువార్త విషయంలో అపోస్తలుడిగా, ప్రకటించేవాడిగా, బోధకుడిగా నియమింపబడ్డాను. అది సువార్త పంజీలో ఉన్నాను, అందువల్ల ఈ శ్రమలను అనుభవించుచున్నాను. కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనుషులను నమ్ముతాం తేలిగ్గా కదా. ఎప్పుడు తెలుసుద్ది మనం మోసపోయామని? అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అరే మొత్తానికి నష్టపోయామని కదా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణము శరణము దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా రాజులను ధర నమ్ముట కంటే రాజులను ధర నమ్ముట కంటే రేయి పగలు నీ పద సేవే సాటి లేని హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్మడం తేలిక. ఊరికే పబ్లిసిటీ చేసి మనుషుల్ని బోల్తా కొట్టించేస్తున్నారు అంతే, అడ్వర్టైజ్మెంట్తో. దాకా పోతాం. ఎందుకు పోయామంటే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసిపోయాం అంతే. నమ్మే కదా పోయింది, నమ్ముతాం. కానీ దేవుని నమ్మే విషయంలో చెప్పండి, నేను నిన్న కూడా చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మేలు జరిగితే సంతోషంగా ఉంటుంది ప్రాణానికి, దేవానికి స్తోత్రం అనిపిస్తుంది మనసు. ఇక దేవుణ్ణి వదిలిపెట్టకూడదు అనిపిస్తుంది. ఏదైనా అనుకుంది జరిగితే
అనుకోంది జరిగితే నేను మీకు చాలా వివరంగా విషయాలు చెప్పాను. నేను నిన్నటి వర్తమానం నేను కంటిన్యూ చేయను, కానీ అదంతా చెప్పలేను. కానీ ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన తలంపులు మీకు జ్ఞాపకం చేస్తా. ఒకవేళ మీరే కనుక మీటింగ్కి వచ్చి తిరిగి వెళ్తా యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి, ఎవరో మీ బంధువులో మీరు ఎవరైనా, తూతూ రాత్రి మొట్ట ఈ పాటలేంటారా? తూతూ అన్న చర్చ అన్న మనకేం జరుగుతుందో తెలియదు. మన రియాక్షన్ ఏంటి? అప్పుడు మన రియాక్షన్ ఏంటి చెప్పండి? మన రియాక్షన్ అప్పుడు ఎంతగా లేకపోయినా ఎవరన్నా మన పక్కకు వచ్చి యోబు వారికి లాగా కొంచెం గట్టి డైలాగులు వేస్తున్నారు అనుకోండి, నిజంగా దేవుడే కనుకుంటే నువ్వు వెళ్ళిన దేవుడు నేను కాపాడాలిగా. ఇంకా కొంచెం వాక్యం తెలిసిన సాతాను అయితే 91వ కీర్తనలో ఏ అపాయం నీ దగ్గరికి రాదనందుగా. అర్థమవుతుందా? దోతలు చేతులతో మరేంటిది? పోయిన ఆయన పోతారు, కానీ మనకేమనిపిస్తుంది? ఇక భక్తి ఇది కాదు, అసలు దేవుడు ఈయన కాదు అంటే మన నమ్మిక ఎంతవరకు అంటే అంతవరకే. ఇప్పుడు పౌలు గారే ఉన్నాడు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యూదా మతం కొరకు ప్రయాసపడ్డాడు. యూదా మతంలో నుండి ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభువుని వెంబడిస్తున్నారో వాళ్ళని హింసించి చెరపట్టడానికి, చంపేయడానికి కూడా వెనకాడకుండా ప్రయాసపడ్డాడు. కోటీశ్వరుడు, విద్యావంతుడు, మంచి గోత్రంలో పుట్టాడు, అన్ని రకాల యోగ్యతలు, అర్హతలు, శ్రేష్టతలు కలిగి ఉన్నాడు. అలాంటి వాడు ఒకరోజు దమస్కు మార్గంలో దేవుని దర్శనం దొరికి దేవుని పిలుపుని బట్టి అతని జీవితం మారిపోయింది. సహజంగా మన వాళ్ళు చెప్పే బోధ ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకుంటే చెప్పండి, నీ దుఃఖ దినములు, అది నీ కన్నుల్లో ఉన్న ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడు, నీ నిందకు ప్రతిగా చెప్పండి మీరు. ఇట్లా విషయాలు చెప్తారు. ఇవన్నీ తప్ప అంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు, వాక్యంలో ఉన్నాయి, నిజమే. అంతవరకే గనక మీరు ప్రభువుని నమ్మితే ఏదో ఒక రోజు బోల్తా పడతారు. అర్థమవుతుందా? ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్నావుగా నీకు కూడా జ్వరం వస్తుందా అన్నారు అనుకోండి, నిజమేగా, ఏంటి నాకు జ్వరం రావటం ఏంటి? ప్రార్థనకి వెళ్ళ ముందు అయితే వచ్చింది అనుకోవచ్చు, ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాక కూడా జ్వరం వస్తుందండి అని ఆలోచన పుట్టి బుర్రలో పురుగు కనుక తొలవటం మొదలెడితే నువ్వు ఎంతవరకు నమ్మావు అని దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు అంటే అంతవరకే నమ్మావు కదా. ఇందాక అక్క చెప్పారు, పరిధి ఒక గీత గీసుకుందాం అంతవరకే కదా. ఆ గీతలు ఏం రాసుకుందాం? యేసు ప్రభు మేలు చేస్తాడు, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు చెప్పరేంటి ఐగుప్తులో కలుగజేసిన ఏ తెగులు రానిదన్నాడు. కాబట్టి అంతవరకే కదా. వాక్యంలో లేదా పాస్టర్ గారు? ఎందుకు లేదు? నిర్గమకాండం రిఫరెన్స్ కూడా చెప్పచ్చు, ఉంది. అర్థమవుతుందా? మరి ఏంటిది అంటే నీకు యేసు ప్రభు ఎంతవరకు అర్థమయ్యాడంటే అంతవరకే. అర్థమవుతుందా? మన వాళ్ళు సహజంగా ఏదైనా వస్తువు తింటే ఇది వేడా చలవా అని అడుగుతారు కదా.
డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, వేడి చేసిందంటే ఏమంటాడు? ఏమంటాడు? వేడేంటి చలవేంటి అంటాడు. అసలు వేడి చలవ అనేది సైన్స్లోనే లేదంటాడు. తెలుసా మీకు? వైద్య శాస్త్రంలో వేడి అదే. మనం ఏం చెప్తాం? ఇవాళ చికెన్ తిందామా, కొంచెం వేడి చేసింది, మజ్జిగ దేవు. పలవా తిందాం, వేడి చేసింది, మజ్జిగ ఇవ్వు అంటే మజ్జిగ అయితే చలవని, పలవా అయితే ఇది సిస్టమ్, మనకి తెలిసింది ఇది. కానీ డాక్టర్లు ఏమంటారు? ఏం లేవురా బాబు అంటారు. ఏది నిజం? మంట ఎత్తుంది, మనకు తెలుస్తుంది. మంట ఎత్తుందిగా, మనకే తెలియట్లేదు. మనకే మంట ఎత్తుంటే ఒరే నువ్వు బాగా చెప్పావులే కానీ మంట ఎత్తుంది ఇక్కడ నాకు. ఏసు రక్తమే జయం అంటే హోమియోలో కానీ ఆయుర్వేదిక్లో కానీ అల్లోపతిలో కానీ ఈ వేడనే పదం ఆర్డర్ ఎక్కువ. ఒప్పుకోరు మనం చెప్పినా కూడా. అంటే మెడికల్ సైన్సెస్లో అట్లా లేదు అది, ఈ పదార్థాలు తింటే ఇలా ఉంటాయని. సరే, నేనేం చెప్తానంటే మనకి ఎంతవరకు తెలుసు ప్రభు గురించి అనేది ఈరోజు ప్రశ్న. ఎంతవరకు తెలిస్తే అంతవరకు నమ్ముతాం. బోధకులు కూడా ఈ రోజుల్లో ఎంతవరకు చెప్తున్నారంటే యేసు ప్రభు మీకు మేలు చేస్తాడు కదా, ఆయన మీకు తోడుగా ఉంటాడు, కష్ట సమయంలో మిమ్మల్ని ఆదుకుంటాడు, అసలు కష్టాలే లేకుండా చేస్తాడు, ఇలా చెప్తున్నారు. కాబట్టి నమ్మేవాళ్ళు కూడా వినేవాళ్ళు కూడా ఎంతవరకు నమ్ముతారు చెప్పండి? ఎంతవరకు నమ్ముతారు? అంతవరకే. ప్రభువుని గురించి తెలుసు కాబట్టి అంతవరకే నమ్ముతారు. ఇలా దేవుని గురించి పాజిటివ్ కోణంలో కేవలం మేలులు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, కార్యాలు, అద్భుతాలు అంతవరకే ప్రభువుని గురించి తెలుసుకుంటే అంతవరకే నువ్వు నమ్ముతావు. అంతకు మించి ఏదైనా జరిగితే ఆటోమేటిక్గా నీ విశ్వాసం మెల్లగా జారిపోద్ది, ఉండదు నీకున్న విశ్వాసం. పౌలు అందుకే ఆ పదం వాడాడు. ఏమన్నా తెలుసా? విశ్వాసము కాపాడుకొంటిని. చెప్పండి. ఇదే పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసమును కాపాడుకొంటిని. విశ్వాసమును కాపాడుకొంటిని. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుక, దుష్టుల క్షేమమునే చూచి దీర్ఘశాంతము గల దేవా, నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా, నా చేయి విడువక నడిపించి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం
నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాక ఉదాహరణ ఎందుకు చెప్పాను, ఏంటి వెళ్ళిపోయేటప్పుడు యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే ఇవన్నీ జరగవని మనం అనుకుంటాం. జరగట్లేదా అంటే, అగస్టిన్ అని గొప్ప దైవజనుడు, మన తెలుగు ఆయనే, చాలా మంచి దైవజనుడు. ఆయన ఒకరోజు వాక్యం చెప్పి రాత్రిపూట ఆయనే డ్రైవ్ చేసుకెళ్తున్నారంట కారు. ఇద్దరు వచ్చింది, ఏ చెట్టుకో కొట్టేశారు, చచ్చిపోయారు. అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనే దాని మీద మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామనేది చెప్పచ్చు. అర్థమవుతుందా? సమర్థించుకోవడానికి ఎన్ని మాటలు చెప్పినా దేవుడు మాత్రం ఆ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రియాక్షన్ చూస్తాడు. దేవుడు సమస్య వచ్చిన వెంటనే నువ్వేం నోటంట వస్తున్నాయి, నీ నోటంట, అది నీ హృదయంలో ఉన్నది, అది నీ విశ్వాస పరిమాణం. అది అంతవరకే నువ్వు ప్రభువుని నమ్మావు, అంతవరకే నీకు ప్రభువుని గురించి తెలుసు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికయ్యా? అవకాశం ఉన్న వాళ్ళందరూ మెల్లగెళ్ళండి. రైట్. నేను నమ్మిన వాడిని ఎరుగుదును. దేవుడు మీకు ఎంతవరకు అర్థమయ్యాడు, దేవునిని గురించి మీరు ఎంతవరకు ఎరిగి ఉన్నారనేది ప్రశ్న. ఏం తెలుసు దేవుని గురించి మీకు? చెప్పండి. యోబుకు తెలిసింది దేవుని గురించి. అందుకనే శ్రమ వచ్చినప్పుడు, కీడు కలిగినప్పుడు, సమస్తం నష్టపరుచుకునే సమయం వచ్చినప్పుడు, నష్టపోయినప్పుడు, అప్పుడు కూడా చాలా నిబ్బరంగా, నిరీక్షణతో, విశ్వాసం కలిగి మాట్లాడాడు. మీలో విశ్వాసం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? కరెంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అమ్మా, ఏలు పెట్టద్దులే, ఏలు పెడితే తెలుస్తుంది అన్నారు ఎవరా? మరి పెట్టమహంలే, ఎట్లా తెలుస్తుంది? లైట్ వేస్తే తెలుస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తాం, మన ఇంట్లో పోయిందేమో అనుకుని పక్కింటికి అడుగుతాం. వాళ్ళకు కూడా పోతే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మయ్య పోనీ, దేవుని స్తోత్రం, మొత్తం పోయిందిలే. ఒకవేళ వాళ్ళకు కనుక ఉండి మనకు పోతే చెప్పరేంటి, అమ్మ నాయన ఏదో జరిగింది కదా, సీరియల్ మధ్యలో ఆగింది అసలు. అందుట్లో యేసు రక్తమే జయం. నాకు తెలిసి మన విశ్వాసాలు చూడరు అనుకుంటున్నా. ఇంకా సీరియల్ చూసే బ్యాచ్ ఇక్కడికి వస్తే మీరు ఈ రాత్రి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి చెరువులో ముంచాలి, గట్టిగా ముంచాలి. ఒక 7 సార్లు 8 సార్లు. చచ్చిపోతారా? మరి అందుకే ముంచేది. అయితే మారాలి, లేకపోతే పోవాలి, అంతే. లేకపోతే ఇంకా ఏంటి, ఇన్ని సంవత్సరాల నుండి వాక్యం ఏంటన్నా, ఇంకా సీరియల్ ఏంటి, ఇంకా బూతులేంటి, ఇంకా లోకం ఏంటి, మారకుండా యేసు రక్తమే జయం. ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, అవుట్పుట్ మనకు తెలిసిపోద్ది. మీ గుండెల నిండా ప్రభు అంటే విశ్వాసం ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, మీరు మాట్లాడే మాటలను బట్టి, మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి, మీరు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి తేలిగ్గా చెప్పేయచ్చు. దీనికోసం పెద్ద టెస్టింగ్ ఏమీ అవసరంలా. అర్థమవుతుందా? ఈ ఈ ఈ సీనియర్లు ఉంటారు కొద్దిమంది, ఒక సహజంగా మనకి పాలలో నాణ్యత తెలుసుకోవడం కోసం ఇది పెడతారు కదా. మేము చిన్నప్పుడు పాల కేంద్రం వెళ్ళినప్పుడు ఇది పెట్టేవాళ్ళు. పాల క్యాన్ అక్కడ పెట్టమని చెప్పి దానిలో ఒకటి వేసేవాళ్ళు. దానిలో రీడింగ్ చూపించేది, ఇది స్వచ్ఛమైన పాలు అని వాళ్ళు చెప్పేసేవాళ్ళు. నీళ్ళ పాలు, కల్తీ పాలు,
తెలిసిపోద్ది. మానవుడికున్న జ్ఞానంతోనే మనకి తెలిసిపోతున్నాయి కదా, అన్నీ తెలుస్తున్నాయా? అన్నీ తెలుస్తున్నాయి. తేనె తుట్టించుకుని పెద్ద బకెట్ వేసుకుని కత్తి వేసుకుని మండ వేసుకు వచ్చాడు అనుకోండి, అగ్గి పెట్టించుకుని ఎలా దక్కాయి. అగ్గి పెట్టించుకుని ఏంటి ముంచి నానబెట్టి రుద్దితే వెలుగుద్దంట. వాళ్ళు కూడా తెలివి మీరిపోయారు. ఆ టెస్టులు కూడా పాస్ అయ్యేట్టు చేస్తున్నారు వాళ్ళు. ఆ టెస్ట్ కూడా పాస్ అవుతుందంట బెల్లం పాకం. ఇప్పుడు అట్లా చేస్తున్నారంట. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీలో విశ్వాసం ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి తెలిసిపోద్ది. అర్థమవుతుందా? మీరు చేసే ప్రార్థన బట్టి తెలిసిపోద్ది మీకు ఎంత విశ్వాసం ఉందనేది. మీరు మందిరానికి వచ్చే విధానాన్ని బట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు విశ్వాసం ఉందండి, కాకపోతే మందిరానికి రావట్లేదండి అంటే ఎంత విశ్వాసం అది? నాకు విశ్వాసం ఉంది కానీ సమాజానికి తడిసి మా వాళ్ళు ఏమంటారో అనుకుందండి, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నానండి, కానుకైతే కవర్లో పెట్టి పంపిస్తున్నానండి అంటే దాన్ని కూడా విశ్వాసం అని దేవుడు మెచ్చుకుంటాడంటారా? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడు ఎవడో వాడిని నేను తండ్రి ఎదుట రేపు ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవడు నా గురించి సిగ్గుపడతాడో రేపు నేను వాడి గురించి తండ్రి ఎదుట. ఇతడు తెలుసా నీకు అని తండ్రి అడుగుతా అంటే యేసు ప్రభుని, రేపు నాకు తెలియదు. అదేంటి ప్రభా, పోయిన వారం అటు కవర్ పంపించాక, నేను పోయిన వారం కవర్ పంపించాక పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేశాడుగా, కవర్ తీసి చూసి 1000 రూపాయలు భక్తురాలను దీవించు ప్రభా, మందిరానికి రానికి మాత్రం పంపించు మాకు నాయన, ఇట్ట వారం వారం ఇచ్చేటట్టు కృప చూపు నాయన. ఇదే నా ప్రార్థన. అర్థమవుతుందా? విశ్వాస పరిమాణం ఏంటి, నువ్వు ఎంతవరకు నమ్మగలుగుతున్నావు? ఇక అంటున్నాడు పౌలు, నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక నేను నాకు శ్రమలు వస్తున్నాయి. మునుపున్నంత సుఖం, మునుపున్నంత సౌకర్యం, మునుపున్నంత సంతోషం శరీరరీతిగా లేదు నాకు. నలుగుడే పడుతుంది. నువ్వెక్కడికమ్మాయి? అది ఒక గొర్రె వెళ్తే మిగతా గొర్రెలు లైనే వెళ్ళండి, మంచిది. ఇది పోల్చుకుని, అరే ప్రభువులోకి రాకముందే చాలా బాగుంది, వచ్చిన కాడ నుంచి శ్రమలో కదా. కొద్దిమంది అండి ఊరకి మందిరానికి రావడం కూడా శ్రమగానే భావిస్తారు. ఒక అరగంట ఎక్కువైంది అనుకోండి, అది ఇంకా పెద్ద శ్రమ. అది ఆదివారం ఎక్కువైతే ఇంకా పెద్ద శ్రమ. ఇంటి దగ్గర మంచి కూర ఎక్కువైతే చెప్పరండి, అది ఇంకా జటిలమైన సమస్య. ప్రభువా, మా పాస్టర్ గారిని దర్శించు నాయన, నువ్వు మాట్లాడు ప్రభువా, ముగిస్తానంటాడు కానీ ముగించట్లేదు నాయన, కృప చూపు నాయన. ఎంతవరకు తెలుసు నీకు ప్రభువుని గురించి? ఎంతవరకు ఎరిగి ఉన్నా? ఇక అంటున్నాడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను. ఏమనుభవిస్తున్నాడు? శ్రమలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ బైబిల్ తీనాను, ఇది ఎవరిదో మరి బైబిల్? ఎవరిదే? రైట్. శ్రమలలో మనం ఎలా ఫీల్ అవుతాం? ఒక ఆమె మా అమ్మతో అంటాం తెలుసు నాకు, మీకు ఎప్పుడూ సంతోషమే, మీకు ఎప్పుడు ఆనందమే, మాకే అసలు ఈ శ్రమలు, మాకే ఈ పరిస్థితులు, మాకే ఈ ఘోరం, మేము ఎట్టాగా ఉన్నాం, మా కష్టాలు మీకేం తెలుసు? ఇంకా మాట్లాడితే వాళ్ళు ఇంకా ఎక్కువ దీవించబడ్డారు. ఇప్పుడు మేమే ఇట్లా ఉన్నాం ఇంకా, కానీ ఆనందిస్తున్నాం, ఎక్కడ సిగ్గుపడట్లా. ఎందుకంటే మేము వెంబడించేది ఎవరినో, వీ నో దట్, మాకు తెలుసు అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎన్నో పోరాటాల మధ్యలో ఉన్నాడు పౌలు గారు, ఎన్నో శ్రమల సుడిగుండాల మధ్యలో ఉన్నాడు, కానీ సిగ్గుపడట్లేదు. కారణం ఏంటో తెలుసా? మనమైతే ఏం చేస్తాం? అమ్మాయి దేవుడు ఏం చేశాడు నీకు? మందిరానికి వెళ్ళావుగా, ఏం బాగుకున్నా, ఎంత సంపాదించా, ఏం ఒరిగింది నీకు? కొడుకు అట్టాగే ఉన్నాడు, కూతురు అట్టాగే ఉంది, కోడలు అట్టా ఉంది, చేనేమో అట్ట అయిపోయింది అని చెబుతుంటే ఒక్కొక్క మాట ఏంటంటే మనలోంచి చెప్పండి మెల్లగా విశ్వాసం అసలే అంతంత మాత్రం కదా. ఇప్పుడు ఈ మాటలు ఏదే కొద్దీ జారిపోవటమే. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. మట్టిని వేడి చేసే కొద్దీ గట్టి పడద్దంట. కాబట్టి క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి శ్రమల్లో గుండా వెళ్ళే కొద్దీ ఇంకా విశ్వాసాన్ని బలంగా సంపాదించుకుంటాడు, విశ్వాసంలో బలపడతాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం ఏ పరిమాణంలో ఉంది అనేది ప్రశ్న. అందరికీ ఒకే విశ్వాసం ఉండదు. తెస్సలోనికీ పత్రికలు అంటాడు విశ్వాసము అందరికీ లేదంటాడు. 3వ అధ్యాయం 2వ పత్రికలో విశ్వాసం అందరికీ లేదు. అందరికీ ఉంటే ఇంక బాధే ఉంది. అసలు విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతాం కదా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం ఎట్లా వస్తుంది చెప్పండి? వినడం వలన వస్తుంది. ఏం వినాలి? ఇదిగో యోబు భార్య లాగా చెప్పే మాటలు విన్నారనుకోండి, విశ్వాసం వస్తుందా? అమ్మా, నువ్వెంత ప్రార్థనా పరురాలు అక్కాయి, నువ్వెంత భక్తి చేసేదాని అక్కాయి, ఒక్క కోట మంద మానేవ అక్కాయి నువ్వు. అసలు నీకు రావడం ఏంటి ఈ సమస్య? నిజంగా దేవుడే కనుక సొత్తుంటే, నిజంగా దేవుడికే కనుక జాలి దయ ఉంటే నీకు రప్పిస్తాడా? అసలండి దేవుని జాలి దయ ఏమో కానీ ఈవిడికి పడే జాలి చూసి అమ్మో ఇక మనకు అనిపిస్తుంది నిజమే, ఇప్పుడు దాకా నా కళ్ళు మూసుకుపోయి ప్రతి ఆరాధనకి వెళ్ళిపోయి అట్ట గుడిదానిలాగా. అక్కాయి నువ్వు వచ్చి కళ్ళు తెరిపించావే, ఏం తెరిపించిందంట? యేసు రక్తమే. ఏం వింటున్నారు మీరు అనేది ప్రశ్న. చెత్త చెదారం విన్నారనుకోండి, మీలో ఉన్న విశ్వాసం పోతే, విశ్వాసం రావడం సంగతి తర్వాత. అందుకని మీరు ఎప్పుడు క్రీస్తుని గూర్చిన మాట వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వినో కొద్దీ మీలో విశ్వాసం పెరుగుద్ది. సాక్ష్యాలు ఎందుకు చెప్పించేది తెలుసా? సాక్ష్యాలు వింటే కూడా మీలో విశ్వాసం వృద్ధి పొందొద్ది. ఇదిగో పలానాకి దేవుడు చేశాడు, ప్రభువు నాకెందుకు చేయడు? పలానామే ఇదిగో ఎన్ని సమస్యల్లో కూడా దేవుని వెంబడించింది, నేనెందుకు వెంబడించకూడదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రభువుని ఎరిగి ఉన్నావా? ఎరిగి ఉంటే ఎంతవరకు ఎరిగి ఉన్నావు? పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు ఎంతవరకు తెలుసు? పెళ్లి కూతురాలకే ఎంతవరకు తెలుసు? ఎప్పుడు తెలుస్తుంది బాగా? పెళ్ళయ్యాక కూడా కాదు, ఇంకొంచెం 2 సంవత్సరాలు లాగా బాగా తెలుస్తుంది అంట రాజేష్ చెబుతున్నాను. రోజులు గడిచే కొద్దీ మెల్లమెల్లగా అసలు రూపాలు, నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. అంతే కదా? నిజ స్వరూపాలు మన భక్తి ఎంతో తెలిసిపోద్ది. ఎప్పుడో తెలుసా? సమస్య వచ్చినప్పుడు. సంతోషం వచ్చినప్పుడు ఏముంటుంది? వాళ్ళు కూడం పెడతారు, నువ్వు కూడం పెడతావు. వాళ్ళు పలహారం పెడతారు, నువ్వు పలహారం పెడతావు. వాళ్ళు కానుకెత్తారు, నువ్వు కానుకెత్తావు. నీకు ఓపుకుంటే భోజనాలు పెడతావు, ఇంకా ఓపుకుంటే మొక్కలు వేసి పెడతావు. అదవుతున్నా ఏదో ఒకటి సమస్య వచ్చినప్పుడు, ఎవరన్నా నిన్నేమన్నా అన్నప్పుడు, అరే ఊరకే మందిరం మానేసే వాళ్ళకి ఏముంది విశ్వాసం?
తెలుసా వాళ్ళకి విశ్వాసం ఉందా అసలు? ఉందా విశ్వాసం? ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి. అది విశ్వాసం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటలు గట్టిగా చెప్పాలంటే, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే అక్కడ పెట్టి ఆ శవాన్ని ఇక్కడికి వచ్చి ఆరాధించాలి దేవుణ్ణి. అంత విశ్వాసంలోనికి మనం ఎదగాలి. చూసే వాళ్ళందరికీ ఎట్లా అనిపిస్తుంది మనం చూసి? అమ్మో నాయన, శాంతం పాకం ముదిరిపోయిందమ్మా. అరిసెల పాకమా? ఏ పాకం? భక్తి పాకం. అమ్మో ముదిరిపోయిందమ్మా. అట్ట ముదిరేదాకా రావాలి మీరు. అంత ముదిరి పాకాలు కాదు, అంత లేత పాకాలే. అంత తేలిగ్గా సింపుల్గా యేసు రక్తమే. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి మీరు, అయ్యా ఈ ఆదివారం నాకు రాట కుదరట్లేదు అన్నా అనుకోండి, ఏం చెప్తాను? ఏం చెప్పగలను? వచ్చేయండి నాన్న అని చెప్తా. బలవంతం చేసి తీసుకురాగలనా? చెప్పరండి. తీసుకురాగలనా? ఎవరిని తీసుకురాగలం? ఎవరం తేలేం కదా. ఎవరం తేలేం. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ క్రొత్తలో బలహీనంగా ఉంటే ఉండొచ్చు కదా. ఇప్పుడు వంట క్రొత్తగా మొదలుపెట్టాను గంట ఉండదు. వంట మాడద్దు, ఉప్పు ఎక్కువ వద్దు, కారం ఎక్కువ వద్దు, కొన్నిసార్లు సివిడిపోద్ది అన్నాం, రకరకాలుగా వస్తుంది. చెప్పండి, పెళ్ళై 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా సివిడిపోయి అన్నాం, ఒకరోజు మాడిపోయి. చెప్పరండి. ఇట్లా చేస్తున్నారు అనుకోండి, ఏమనుకోవాలి? నా భాషలో చెప్పమంటారా? లెక్కలేంతనం. వాయు తీయాలి వాళ్ళని. కొట్టమని చెప్తారంటే అయ్యారంటే, మరి కొట్టకపోతే అంటే భయం లేదనమాట వాళ్ళకి. 10 ఏళ్ళు అయినా నీకు వంట రాలేదంటే నీకు ఏమి ఎక్కలేదన్నమాట. అంతే, ఏమి ఎక్కలా. కొద్దిమంది అసలు లెక్కలేనితనం అండి. అసలు లెక్కలేనితనం. ఏమి వంట పట్టించుకోరు వాక్యాన్ని. ఎట్ట వస్తుంది విశ్వాసం? ఇంటేనేగా వాక్యం విశ్వాసం వచ్చేది. బైబిల్లో రాయబడింది 3 సంవత్సరాలు కూర్చున్నాడంట పౌలు. పెద్దల దగ్గర కూర్చుని వాక్యం నేర్చుకున్నాడంట. ఖర్చంకి అదే పని. అర్థమవుతుందా? మన వాళ్ళు చెప్పండి, చదువుకునే రోజులు అన్నాళ్ళు చదువుకోవాలి. సెలవులు ఏమంటారు? చుట్టాలు ఇల్లు. అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీ, మళ్ళీ అయిపోయిన తర్వాత ఉద్యోగం, అయిపోయిన తర్వాత పెళ్ళి, అయిపోయిన తర్వాత ఇంకేం మందిరం, ఇంకేం పరిచయం, ఇంకేం వింటారు మీరు వాక్యం. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తారయ్యే. ఈ నాన్న ఇగో 3 రోజులు కూటం పెడుతున్నా, కూర్చుని వాక్యం విను. సంక్రాంతి సెలవులు కుదరదు, ఇప్పుడు పెడితే కుదరదు. తర్వాత సెమ్ ఎగ్జామ్స్. చెప్పండి జగదీష్, కుదరదు, రాలేము. తర్వాత ఉద్యోగం, మా బాసు ఊరుకోడు. తర్వాత ఇంకొక ఆమె వస్తుంది బాసు, పెళ్ళయ్యాక. ఆమె అసలు ఊరుకోదు. ఆ బాస్ అంత బెటరు, ఈ బాస్ అసలు ఊరుకోదు. ఎక్కడికి వెళ్తున్నా? యేసు రక్తమే. ఇంక ఎప్పుడు వాక్యం వెంట, ఎప్పుడు విశ్వాసంలో పెరుగుతా, ఎప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తా? అసలు చెప్పు. ఎలా అర్థమవుతాడు ప్రభువు నీకు వినకుండా? ప్రభువుని గురించి వినకుండా ఎలా అర్థమవుతాడు ప్రభువు నీకు? హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. శ్రమల గుండా వెళ్ళారు కానీ ప్రభువుని విడిచిపెట్టల వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మీ పిల్లల్ని ప్రేమించండి, కానీ మీ పిల్లల్ని విశ్వాసంలో పెంచండి. దేవుడు ఎవరో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయండి.
మీరు ప్రార్థన చేసి ఇక వాళ్ళ కోసం నిలబడితే కుదరదు. వాళ్ళ మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు సంపాదించుకోవాలి. వాళ్ళకు భక్తి చేయడం రావాలి. అర్థమవుతుంది మీకు? కొద్దిమంది ఇంకా మా అబ్బాయి అండి రాలేడండి, మా అమ్మాయి అండి పరీక్ష అండి. ప్రేమతో చెబుతున్నావు రైటే, కానీ ఏమవుతాడు వాడు చివరికి? నువ్వు సిగ్గుపడే స్థాయికి వెళ్ళిపోతాడు. నువ్వు సిగ్గుతో తలదించుకునే స్థాయికి తీసుకెళ్ళద్దు మీ అమ్మాయి. అదే వాక్యంలో పెంచావనుకో, భక్తిలో పెంచావనుకో, ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ తల వంచేటట్టుగా చేయదావి. నీకు తల వంపులు తేదో. అది వాక్యంలో ఉన్న శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు దేవుని గురించి అర్థమైతే ఎక్కడా మీరు సిగ్గుపడరు. శ్రమ వచ్చినా సిగ్గుపడరు, నింద వచ్చినా సిగ్గుపడరు. ఎలాంటి దూషణ మాటలు, నేను అవమానకరమైన మాటలు వినాల్సి వచ్చినా సిగ్గుపడిపోరావు. ఏ మొహం పెట్టినాలమ్మా, ఏం మొహం పెట్టుకెళ్తా? మొహాలు మారుతాయండి అన్న. అట్లా ఏమి లేదు. చాలా ధైర్యంగా చెప్తున్నాడు ఆ మాట. ఆ హేతువు చేత, ఏ హేతువు చేత? సువార్త విషయంలో నేను ప్రకటించేవాడుగాను, అపోస్తులుడుగాను, బోధకుడుగాను నియమింపబడ్డాను. ఇందువల్ల నేనేం పడుతున్నాను? శ్రమలు పడుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? శ్రమలు లేవా? పరిచర్యలో శ్రమలు లేవా? ఎన్నో శ్రమలు. చాలాసార్లు నాకు కూడా అనిపిస్తుంది, ఇదిగో ఇక వచ్చే సంవత్సరం నుంచి ఇది మానేయాలి, ఈ సిస్టమ్ మానేయాలి, ఆ సిస్టమ్ మానేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇది తీసేయాలి అనుకున్నాం. కానీ ఏమి తీయట్లే, ఇంకా పెంచుతున్నాం. కానీ ఎందుకని? డబ్బులు ఎక్కువై కాదు, మనం ఎరిగి ఉన్నాం మనం ఎవరిని వెంబడిస్తున్నామో. శ్రమలు లేవా పరిచర్యలు అంటే? చెప్పరండి. రకరకాలుగా ఉన్నాయి. అయితే భక్తులతో పోల్చిన శ్రమలు, భక్తులు పడిన శ్రమలతో పోల్చుకుంటే, ఇంకా అడుగు ముందుకేసి యేసు ప్రభు పడిన శ్రమలతో పోల్చుకుంటే అసలు మన శ్రమలు చిన్న చిన్న వాటికి కూడా శ్రమలే. నాకంటూ ఎర్ర బ్యాగ్ ఇచ్చారంట, ఆమెకి బ్లూ బ్యాగ్ ఇచ్చారంట, అది కూడా శ్రమేనా? బ్యాగ్ ఇవ్వకపోతే శ్రమ, కానీ ఎరుపు రంగు వచ్చిందట. గిఫ్ట్ రాకపోవడం కూడా శ్రమేనా? నీ పేరు చెప్పకపోవడం కూడా శ్రమేనా? అంటే నీకు ఎంతవరకు తెలుసు ప్రభు? తెలియలే, అసలు తెలియలే. దానికి కూడా మొహంలో రంగులు మారిపోయి, మూతి అటు తిప్పి ఇటు తిప్పి, యేసు రక్తమే జయం. సువార్త ప్రకటించి శ్రమలు అనుభవిస్తూ, సువార్త ప్రకటించడం మేలా కీడా? ప్రజలకి మేలే. అది దేవుడు చేయమని చెప్పిన పనేనా, సొంతంగా చేసే పనా? దేవుడే నియమించాడంట. హీ వాజ్ అపాయింటెడ్ బై గాడ్. దేవుడి చేత నియమించబడ్డాడు, దేవుడే అప్పగించాడు ఈ పని. ఈ పని చేస్తూ కూడా శ్రమలు పడుతున్నాడు. దేవుడు చెప్పిన పని చేస్తే కూడా శ్రమలు వస్తాయా? మీకు అర్థమవుతుంది అనుకున్నాను నేను చెప్పేదేమన్నా. దేవుడే నియమించాడు, దేవుడే చేయమన్నాడు, దేవుడు చేయమన్న దాంట్లో కూడా శ్రమలు వస్తాయా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిస్తే శ్రమలు వస్తాయి, అదొక కోణం. కొన్నిసార్లు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు కూడా చెప్పరండి శ్రమలు వస్తాయి. దేవుని పిల్లలకు శ్రమలు కొత్త కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని క్రొత్తలు ఎలా పెంచుతారంటే, చక్కగా పాలు పోసి పెంచుతారు, పంచదార వేసి, కుదిరితే బూస్టో హార్లిక్స్ పొడేసి కదా. మొన్న ఎవరు సంపత్ అనుకున్నాను, నేను తాగాను అసలు పొడి లేకపోతే అన్నదాడు. ఇంకేం నువ్వు ఇంజనీరింగ్ చదువుతాడు, పొడి లేకుండా తాగేది. తాగాల్సిందంటే తాగాడు మొత్తం, అది ముక్కుతా మూలుగుతా. చిన్నప్పుడు విధానం అది. తర్వాత ఏం చేస్తాం? గుంటూరు వాళ్ళు అయితే కొంచెం గట్టిగా కారం వేసి, అంతే కమలాకర్ గారు, కళ్ళల్లోంచి ముక్కులోంచి
చిన్నప్పుడు పెడతాం, అది చెప్పరండి, పెట్టాం. ఇప్పుడు బోధ అంతా ఎలా ఉందంటే, ఇప్పుడు లోకంలో ఈ చిన్నప్పుడు చెప్పే బోధే. నువ్వు మందిరానికి రా, దేవుడు నేను దీవిస్తాడు. నువ్వు మందిరానికి రా, దేవుడు నేను స్వస్థపరుస్తాడు. అది ఎప్పుడంటే క్రొత్తగా వచ్చినప్పుడు, అన్ని జనులు మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళకి అదే బోధిస్తాం, వాళ్ళకి అట్లాగే దేవుని వైపుకు నడిపిస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసేది ఏంటి చెప్పరండి, చెప్పరండి? శ్రమలు ఉంటాయి. ఈ మార్గంలో శ్రమలు ఉంటాయి. ఉండవని ఎక్కడ బైబిల్లో లేదు. యోహాను సువార్త 16:33 అనేక సార్లు మీతో చదివించా. లోకములో మీకు శ్రమ కలుగును. అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించుతున్నారు వీళ్ళు. కుటుంబాలను విడిచిపెట్టారు, వృత్తులు విడిచిపెట్టారు, బాధ్యతలు విడిచిపెట్టారు. అన్నీ విడిచిపెట్టి ప్రభు రమ్మంటే ప్రభు వెనకాల పోతున్నారు. వాళ్ళతో అంటున్నాడు ప్రభు, లోకంలో మీకు శ్రమలు కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం మనకు అర్థమైతే మనం ఎక్కడ ఎలాంటి శ్రమ వచ్చినా సిగ్గుపడం, అవిశ్వాసులుగా మారిపోం. దేవుడు నాకేం చేశాడు, మందిరానికి వెళ్తే నాకేం వచ్చింది, ఇక నేను వెళ్ళను అనే వంకర మాటలు చెప్పండి మన నోటి వెంట రావు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. దేవునిని నమ్మితే ఎలా నమ్మాలి? ఆయన నేను ఏదైతే ఆయనకు అప్పగించానో. ఏం అప్పగించాడు? పౌలు గారు దేవునికి ఏం అప్పగించాడు? అనుష ఏం అప్పగించాడు? చదవండి ఆ వచనం. నేను ఆయనకు అప్పగించిన దానిని. ఎవరికి అప్పగించారు? కొంచెం అర్థం చేసుకున్నట్టు చదవండి బైబిల్. నేను దానికి అయిపోయింది. 11వ వచ్చింది, 13వ వచ్చింది, అయిపోయింది. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అయిపోయింది. 2వ తిమోతి పత్రిక అయిపోయింది. బైబిల్ అయిపోయింది. చదవండి, మంచిదే అటాకు. కానీ అట్టా చదివితే మాత్రం సుఖమేమీ ఉండదు. చదవండి. ఇప్పుడు నేను ఆయనకు అప్పగించిన దానిని. ఎవరికి అప్పగించారు? పౌలు గారు దేవునికి అప్పగించాడు. దేవుడు మనకేమైనా అప్పగించాడా? ఆయన మనకు అప్పగించినవి కొన్ని ఉన్నాయి, మనం ఆయనకు అప్పగించాం. ఏం అప్పగించాం? ఏం అప్పగించాం? ఎట్ట చూస్తున్నారు చూడండి. మనము ఆయనకి పౌలు గారు ఆయనకి ఏం అప్పగించాడు? పౌలు దేవునికి ఏం అప్పగించాడు? ఏం పానార్పణం? అదే చెప్పి కరెక్ట్గా వచ్చిన ఆన్సర్. నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్తే వచ్చేస్తుంది. పానార్పణంగా ఏంటి పోసేది? తన జీవితాన్నే పానార్పణంగా పోస్తున్నాడు. తనకున్న వనరులు, తనకున్న ఆస్తి, తనకున్న బలం, తనకున్న శక్తి, తనకున్న సమయం, దేవుడు తనకిచ్చినవన్నీ తిరిగి మళ్ళీ ఎవరి చేతిలో పెట్టాడు? అది ఎప్పుడు ఎట్ట పెట్టాడంట? ఆయన కాపాడగలడని నమ్మి పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనకు మధ్యవర్తులు ఎందుకు చెప్పండి? కట్నం డబ్బులు ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇచ్చేస్తారు. అయ్యేక్కడికి
చెప్పండి. పిల్లనేం చేస్తున్నారు కదా రేపు అయినా కానీ చెప్పరండి. మధ్యలో ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన ఏముంది, ఇద్దరు ముగ్గురు ఉంటారు. రేపు ఏమవుద్దో తెలీదు. ఎంగేజ్మెంట్ కోసమని మా ఝాన్సీ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్కి. పెళ్ళికి వచ్చేస్తానని చెప్పింది. ఎంగేజ్మెంట్కి నేనే దించా పామర్లో. ఎంగేజ్మెంట్ బాగా జరిగింది. ఆ రాత్రి మళ్ళీ బస్సు ఎక్కింది, ఇంటికి వెళ్ళిపోయింది. పలానా నెలలో వస్తాను, పెళ్ళి జరుగుతుంది. పెళ్ళికి రావట్లే. ఏంటమ్మా అంటే పెళ్ళి వాయిదా పడింది అంది. ఏంటని అంటే ఇంకా లోతుకి వెళ్తే ఆ పెళ్ళి కొడుకు ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో సంబంధంలో ఉన్నాడంట. ఆ అమ్మాయి ఫోన్ చేసిందంట ఈ అమ్మాయికి, ఇదిగో పలానా ఆయన నీకు ఎంగేజ్మెంట్ జరిగింది, ఆల్రెడీ మేమిద్దరం కలిసి ఉంటున్నాం, ఇంకెక్కడ పెళ్ళి, యేసు రక్తమే. ఎంగేజ్మెంట్ అయితే గ్యారంటీ ఉందా చెప్పరండి. ఎంగేజ్మెంట్ అయితే అర్థమవుతుందా? మా పెళ్లి చూపులకి వచ్చారు శామ్యుల్ గారు. ఇదిగో చీర పెట్టి మా అమ్మాయి అనిపించుకోండి మీరు అన్నాడు నన్ను. ఏం పెట్టంట? చీర పెట్టకపోతే చెప్పరండి. నేను చెప్పాను, ఆయన చీర పెడితేనే మా అమ్మాయి కాదు, మేము ఒక మాట చెప్తున్నాం, ఈ మాటే నిశ్చయం. ఇప్పుడున్న సమస్య ఏంటంటే మనుషులు నమ్మే పరిస్థితి లేదు. మరి దేవుణ్ణి కూడా నమ్మే పరిస్థితి లేదా చెప్పరండి. చాలామంది వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నారు, దేవుడి చేతిలో పెడతలా. ఇదిగో ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించి బిడ్డనిచ్చావు, తిరిగి ఎవరి చేతుల్లో పెడతా? సమర్పయామి అని తిరిగి నీ చేతుల్లోనే పెడుతున్నా. ఏం చేస్తాడు దేవుడు? సమూయేలు గుడ్డుకు మంది మింగేశాడా దేవుడు? ఒక నిరీక్షణ లేని అనుభవంలో సంఘం ఉంది ఆ రోజుల్లో, షిలోహులో ఉన్న మందిరంలో ఉన్న ప్రజలు. కానీ సమూయేలు ఆ కొంటం ద్వారా మళ్ళా దేవ ప్రత్యక్షత ప్రారంభమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శింపరావా ప్రభు, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నామయ్యా. హల్లెలూయా. టైం లేదు చెప్పండి. అది పరిస్థితి. యెహోవా ప్రత్యక్షత ఆగిపోయింది. అలాంటి సమయంలో అక్కడ సమూయేలు దేవునికి ప్రతిష్ఠించబడటం ద్వారా చెప్పండి ఏం జరిగింది? తిరిగి దేవుడు మాట్లాడడం ప్రారంభించి సమూయేలు. ఏలికి కూడా తెలియట్లా దేవుని స్వరం. మొదటిసారి తెలియలే, రెండోసారి తెలియలే, మూడోసారి వెలిగింది బలుబు. అంటే ఏంటి? కనెక్షన్ తగ్గిపోయింది. దేవుని పిలిపించడం కానీ దేవుని దర్శనం కానీ లేదు కాబట్టి తగ్గిపోయింది, కొత్తగా అనిపించింది కదా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ మధ్యన ఒక అమ్మాయి, నేను పనిలో రెప్కా లాంటి దాన్ని ఇట్లా తిరగలు రైట్ పచ్చుకుంది. తిరగలు తెలుసా మీకు? మా ఇస్తేర్ లాంటి బుద్ధిమంతురాలు నేను ఇస్సాకు కోసం ఎదురు చూస్తున్నాను అని ఒక పాట తీసి, ఎప్పుడో తీసిందిలే, మా అక్క వాళ్ళకి కూడా చూపించా. తిరగలే కర్ర ఉంటుందిగా, తిరగలు తెలుసా మీకు? సచ్చా తెలుసా? ఎట్లా ఉంటుంది? టైట్గా ఉంటుందా? స్ట్రైట్గా ఉంటుందా? ఏంటది? అదేంటిది? అది రోకలే. రౌండ్గా ఉంటుందా? బెజ్జం ఉంటుంది, దాంట్లో మినువులు అయిపోసి రుబ్బుతారా? చివర్లో పోయింది.
ఇంత చెప్పావు కానీ చివరిలో పోయింది. రుబ్బేది ఏంటిదిరా? తిరగలు తెలుసా? ఇలా కొంచెం తిరగలు చూపించండి, రోలు చూపించండి, రోకలు చూపించండి. తెలియాలి నానా. ఇదిగో ఇది తోటకూర గింజ, ఇది సొరకాయ గింజ తెలియాలా? ఇది యాపిల్ గింజ, ఇది ద్రాక్ష గింజ. అన్నీ తెలుసుకుని ఉండాలి చదువు అంటే అది. అంతేగాని A+B² వస్తే చదువు కాదు. వినపడేదా? తిరగలి 2 రాళ్ళు ఉంటాయి. కింద రాయి కదలదు, పై రాయి కదులుద్ది. అంతేనా? దాన్ని తిప్పడం కోసం ఒక రాయి ఆ పై రాయికి కర్ర పెడతారు. ఇట్టా పట్టుకు తిప్పుతుంది, ఇట్టా పట్టుకు తిరగల రాయి తిరుగుద్దా? ఇట్టా పట్టుకుని. అంటే అది యాక్షన్ ఇండియా ఫెలోషిప్ అనమాట. యేసు రక్తమే జయం. అక్కడికి ఎందుకు వెళ్ళాము మరి? నేను మీకేం చెప్తున్నానంటే, దేవుడు మనలను కాపాడతాడని మనకు తెలియాలి. అప్పుడే మనం దేవునికి మన బిడ్డలను అప్పగించగలం, మన బలాన్ని ఇవ్వగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అంటే నువ్వు నమ్మలా దేవుణ్ణి. నా బలం దేవునిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా డబ్బులు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నాను, నన్నేమి దేవుడు విడిచిపెట్టడం. ఆయన కాపాడుటకు సమర్థుడని రూఢిగా. దేవుని స్తోత్రం. నో డౌట్ ఎట్ ఆల్. హల్లెలూయా. ఎంత మాత్రం సందేహం లేదు. రే పిచ్చోడా, ఆస్తంతా వదిలేసావేంట్రా నాయన, కులాన్ని పక్కన పెట్టేసావేంట్రా నాయన అని అంటే పౌలుకి ఎక్కడ బాధ కలగట్లా. ఎందుకు బాధ కలగట్లేదు తెలుసా? అతడు రూఢిగా నమ్మాడు. దేవుని స్తోత్రం. దేవుని విషయాల్లో మీరేం చేయాలి తెలుసా? చెప్పండి. నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి నా గురించి ఏంటంటే వలగబోసుకున్నాడు అని. నా ఉద్దేశం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏది చేసినా, అర్థమవుతుందా? డాక్టర్ చెప్పే సలహా ఏంటి? మీకు షుగర్ ఉంది కాబట్టి ఉపవాసం ఉండద్దు అంతేనా? మరి ఎట్ట కుదిరితే ఉపవాసం ఉండకుండా అమ్మంది నిన్న పగల ఉపవాసం ఉంది, 3ంటికి భోజనం చేశాను. ఇవాళ కూడా ఉపవాసం ఉన్నావుగా? ఇవాళ కూడా ఉపవాసం. రాత్రిపూట ఎక్కువసేపు నిద్ర కాయకూడదు. అవి ఎవరి కోసం ఇదంతా? దేవుని కోసం. లోకానికి అనిపిస్తుంది ఇది మరీ ఓవర్గా ఉందలే, దేవుని కోసం మరీ ఆరోగ్యం చెడగొట్టుకోవాలా, దేవుని కోసం పగలు రాత్రి పరిగెత్తాలా అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కువ ఎన్ని రోజులు బ్రతుకుతారో చెప్పండి. ఈరోజు ఉదయం చూపించే మా అమ్మలకు 8 సంవత్సరాల పాప అహ్మదాబాద్లో క్లాస్ రూమ్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ముందుకు పడి చచ్చిపోయింది. 8 years అంటే మేబీ 2nd క్లాసో 3rd క్లాసో అంతే. ఆపిల్కి హార్ట్ అటాక్ ఏంటి? నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని కొరకు మీరు ఖర్చు అయిపోతే దేవుడు మిమ్మల్ని ఏమీ వదిలేయడు. ఆ మాట ఉందే, నేను ఆయనకు అప్పగించిన దానిని ఆయన వచ్చేంత వరకు. చదవండి ఆ మాట. రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని
రూఢిగా అది నమ్మాలి వద్దా? ఎవరి కోసం వాడావు చెప్పండి? బలం ఎవరి కోసం వాడావు? చెప్పగలవా నువ్వు? ధైర్యంగా అప్పగించావు నువ్వు నీ బలం దేవుని కొరకు? శనివారం గంట కూర్చుని ముక్కుతో మూలుగుతో వెళ్ళిపోయి ఇదే నా బలం అప్పగించటం అంటే? పౌలండి తనకున్నదంతా దేవుని చేతులు పెట్టేశాడు. దేవుని స్తోత్రం. అసలు మనకున్నదంటే అర్థం ఏంటి? అది ఆయన ఇచ్చిందే, అంతేగా? మనం సంపాదించుకున్నామేంటి? ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీదే నీదే, బ్రతుకంతా నీదే. హల్లెలూయా హల్లెలూయా. ముగిస్తాను. మీరు నమ్మారా? ప్రభు అంటే మీకు అర్థమైందా? దేవుడు అంటే ఏంటో మీకు అర్థమైందా? కదా, మన లెక్కేంటి దేవుడు మనకిస్తాడని, మనం దేవునికి ఇవ్వడం ఏంటి కదా? అయ్యగారు చాలాసార్లు చెప్తారు కదా సాక్ష్యం. వాళ్ళ నాన్నగారు ఇజ్రాయేల్ అయ్యగారు రక్షణ పొందిన క్రొత్తలో విపరీతంగా డబ్బులు దేవుని కొరకు ఇచ్చేస్తున్నాడంట. అయ్యగారు వెనకాల వెళ్ళిపోతున్నాడంట. అర్థమవుతుందా? అప్పుడు పెట్రోమాక్స్ లైట్లు అండి. పెట్రోమాక్స్ లైట్లు తెలుసా మీకు? పెట్రోమాక్స్ లైట్లు కిరసనాయిలు పోసేవాళ్ళు, గాలి కొట్టేవాళ్ళు, తెల్లటి ఒత్తి కట్టేవాళ్ళు పైన. అది వెలిగించిన తర్వాత గాలి కొడితే తెల్లగా మతాబులాగా వెలుగుతూ ఉండేది. చుట్టూ గ్లాసులు ఉండేవి తెలుసా? పెట్రోమాక్స్ లైట్లు. అప్పుడు నాకు తెలుసు, కళాయిగుంట ఐపీసీ చర్చిలో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక ల్యాంపుల్ పట్టుకునేవాళ్ళు, ఒకళ్ళు గొట్టాలు పట్టుకునేవాళ్ళు, ఒకళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, ఒకళ్ళు డ్రమ్ పట్టుకునేవాళ్ళు, ఒకళ్ళు పెట్రోమాక్స్ లైట్ పట్టుకునేవాళ్ళు. కూటం పెట్టాలంటే ఎక్కడన్నా గృహకూటం అట్ట పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి అక్కడ కూటం పెట్టేసి మళ్ళీ అన్నీ ఒకళ్ళొకరు చేతిలో పట్టుకుని దేవుని కృపలు మా వాహనాలు వచ్చినాయి. అప్పుడు చేసాం పరిచర్య, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కొద్దిమంది ఇప్పుడు కూడా చేయట్లే పరిచర్య. ఎన్ని అవకాశాలు ఇచ్చే దేవుడు, పరిచర్యలో ఉండరు, దొంగల్లాగా ఉంటారు. నువ్వు నమ్మింది లోకాన్ని కాబట్టి ఒకరోజు నిన్ను ముంచేస్తుంది. ఒకరోజు నువ్వు ఒక్క బారులో పడిపోతావు. లోకాన్ని నమ్మితే నష్టపోతావు. కానీ ప్రభువుని నమ్మితే ప్రభువు నిశ్చయంగా నిన్ను కాపాడతాడు. స్తోత్రం. హల్లెలూయా. పౌలు అన్నాడు, ధైర్యంగా చెప్తాడు, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట అంటే, నేను దేవుని చేతిలో పెట్టా మొత్తం అంతా నా కొరకు. అంటే ఏది? హల్లెలూయా హల్లెలూయా. అయ్యగారు రక్షణ పడింది కొత్తలో ఇక మొత్తం ఇచ్చేస్తున్నా అంట. ముందు అమ్మగారు రక్షణ పడిందంట పిల్లల విషయంలో. పిల్లలు లేనప్పుడు ఫీనాన్స్ అయ్యగారు సాక్ష్యం కూడా మీరు వినే ఉంటారు. పిల్లలు లేనప్పుడు అమ్మగారు మొట్టమొదటి ప్రభు దగ్గరికి వెళ్ళారంట. తర్వాత అయ్యగారు అట్లా రక్షణ పొందిన తర్వాత ఈయన ఇవ్వటం మొదలు పెట్టేశాడంట సేవకి. పాస్టమ్ గారంట చెప్పిందంట మామగారికి, ఏమయ్యో మీ అబ్బాయి మొత్తాన్ని చర్చికి వెళ్తున్నాడు అనుకుంటే బాగానే ఉంది, కానీ మొత్తం ఇవ్వడం మొదలెట్టాడు, ఇంట్లోకి ఏమి లేవు, మొత్తం అంతా పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాడు. ఇజ్రాయెల్ పాస్టర్ గారు నాన్నగారు వెళ్ళాడంట, ఒరే నాయన, దేవుడు అంటే మనకిచ్చేవాడు కానీ మనం దేవునికి ఇవ్వడం ఏంట్రా, ఏమే పిచ్చబట్టిందే నీకు అన్నాడంట. చెప్పండి. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? దేవుడు తనకిచ్చిందంతా తిరిగి ఆయనకి అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏం జరుగుద్ది ఆయనకి అప్పగిస్తే? ఆయన దాన్ని కాపాడతాడు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ధనం ఏమవుద్ది? 2000 నోట్లు ఉన్నాయా మీ దగ్గర? ఎప్పుడైనా ఏమవుతాయి అయ్యి? ఇంకేం 2000 నోట్లు పొయ్యి అంటించుకుంటాక పనికి వస్తాయి. అంతేనా? అంతే ధనం విలువ. అంతే. ధనం శాశ్వతం కాదు, ప్రభు శాశ్వతం. ఆమె. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. స్తోత్రం. అప్పుడు ఏం చేస్తాం?
ఏం జరుగుద్ది అప్పుడు? ప్యాంట్లు వేసుకుంటే కూడా కాళ్ళు అట్లా పట్టేస్తాయి. ఈ జెంట్స్ ప్యాంట్లో ఉన్న సమస్య అది. అవి హార్డ్గా ఉంటాయి, ఈ ఫోల్డింగ్స్లో పట్టేస్తాయి. కానీ వీళ్ళకేమో అయ్యే ఉన్నాయి. అది చూడాలి. సరే, నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మనం దేవుని గురించి అర్థం చేసుకుంటే ఏం చేస్తాం? ఎక్కడ సిగ్గుపడాం. శ్రమ వచ్చిందా సిగ్గుపడాం, శోధన వచ్చిందా సిగ్గుపడాం. అన్నీ పోయినాయా చెప్పండి? మొహం అట్ట పెట్టుకుని ఇంకెక్కడ మందిరం, ఏ మొహం పెట్టుకెళ్తాను, వెళ్ళట్లా, మానేసా అని చెప్పాం, వెంబడిస్తూనే ఉంటాం. స్తోత్రం. అంటాడు ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చే దినం వరకు. అది మన ప్రాణం పోకడో ఆయన రెండవ రాకడో మనకు తెలియదు. అప్పటి వరకు మనం ఆయనను నమ్మి ఆయన పరిచర్యలో సాగిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం యేసయ్యను నమ్మితే సిగ్గుపడాం, యేసయ్యను నమ్మితే కలవరపడాం, యేసయ్యను నమ్మితే ఎక్కడ వెనక్కి తిరిగి చూడం, ముందుకు సాగిపోతాం. యేసుని గురించి నమ్మాలంటే యేసుని గురించి ఎరిగి ఉండాలి. అంటే మన జీవితంలో అనేక విషయాలు మనకు జీవితంలో వచ్చేటట్లుగా ఆయన చేస్తాడు. స్తోత్రం. ఎలా వస్తాయో ఎందుకు వస్తాయో మనకు తెలియదు కదా. ఆ పాట ఉంది కదా, ఆయన ఆషేర్ గారు రాశారు, నీవు చేయునది ఇప్పుడు నాకు తెలియదు, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే అంటాడు. అయినా ఒకటి నాకు తెలుసు, అది సమాధాన ఫలం ఇస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మీకు ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు, కానీ ఇది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుందని మీరు నమ్మి విశ్వాసంలో ముందు కొనసాగితే కనుక ఖచ్చితంగా ఒకవేళ అది మీకు కీడుగా కనబడినా దాన్ని కూడా మేలుగా మారుస్తాడు, దాన్ని కూడా ప్రజలకు దీవెనకరంగా చేస్తాడు. ఆమె హల్లెలూయా. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడదాం. ప్రార్థన చేసుకుందాం.